ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఎండగాని నీడగాని ఏమైనా గాని, ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయుడే మా కులదైవము, కులదైవము, కులదైవము. తేలుగాని పాము గాని దేవ పట్టైన గాని, గాలి గాని గాలి గాని కాని ఏమైనా, తేలుగాని పాము గాని దేవ పట్టైన గాని, గాలి కాని ధూళి కాని కాని ఏమైనా, కాలకూటమి వెళ్ళ గక్కున మృంగిన నాటి, కాలకూట విషమైన గక్కున మృంగిన నాటి, నీలవర్ణుడే మా నిజ దైవము, నిజ దైవము, నిజ దైవము. ఎండ కాని నీడ కాని ఏమైనా గాని, కొండల రాయుడే మా కులదైవము, కులదైవము, కులదైవము. చీమ గాని దోమ గాని చెలది ఏమైనా గాని, గాము గాని నాము గాని కాని ఏమైనా, చీమ గాని దోమ గాని చెలది ఏమైనా గాని, గాము గాని నాము గాని కాని ఏమైనా, పాములనన్నిటి మృంగే బలు తేజు పైనెక్కు, పాములనన్నిటి మృంగే బలు తేజు పైనెక్కు, ధూమకేతుమే మా దొరదైవము, దొరదైవము, దొరదైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయుడే మా కులదైవము, కులదైవము, కులదైవము. పిల్లి కాని నల్లి కాని పిన్నెయలుకైన గాని, కళ్ళ గాని పొల్ల గాని కాని ఏమైనా, పిల్లి గాని నల్లి గాని పిన్నెయలుకైన గాని, కళ్ళ గాని పొల్ల గాని కాని ఏమైనా, బల్లిదుడై వెంకటాద్రి పైనున్న యాతడే, బల్లిదుడై వెంకటాద్రి పైనున్న యాతడే, మమ్మెల్ల కాలమును నేలే ఇంటి దైవము, ఇంటి దైవము, ఇంటి దైవము. ఎండ కాని నీడ కాని ఏమైనా కాని, కొండల రాయుడే మా కులదైవము, కులదైవము, కులదైవము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఎండగాని నీడగాని ఏమైనా కానీ భగవంతుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అంటే, శ్రీమన్నారాయణ్ణి సేవించడానికి తిరుమల క్షేత్రానికి వెళ్తున్నాను. ఆయన ఎవరయ్యా అంటే సాక్షాత్తు నా ఇంటి దేవుడు. మరి నా ఇంటి దేవుడు అనగా మన ఇంటి వారిని చూడ్డానికి మనం ఎలా అయితే ఈరోజు తిథి నక్షత్రము వారము ఇలాంటివన్నీ చూసుకోకుండా మన పుట్టింటి వారిని చేరుకోవడానికి ఎలాగైతే ఆగమేఘాల వెళ్తామో, అలాగే మన ఇంటి దైవాన్ని దర్శించడానికి పాము ఎదురొచ్చింది, లేదా ఎండ ఉంది, పిల్లి ఎదురొచ్చింది, ఇలా ఏ అడ్డంకులు వచ్చినా వాటన్నిటినీ పరిత్యజించి భగవద్ దర్శనం చేసుకోవడమే నా యొక్క భాగ్యంగా భావించాలి. అప్పుడే ఆయన నా ఇంటి ఇలవేల్పోతాడు అని భగవద్ దర్శనాన్ని ఎలా సందర్శన చేయాలి అనే విషయాన్ని ఈ సంకీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ.